రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని నొక్కండి. మిత్రులారా, ఐపీఎల్ అన్న ఈ పదానికి ఇప్పుడు అర్థం మారిపోయింది. ఐ అంటే ఇక, పి అంటే పాకిస్తాన్, ఎల్ అంటే లేదు. ఇక పాకిస్తాన్ లేదు. ప్రపంచ పటంలో కొన్ని గీతల రూపంలో పాకిస్తాన్ ఉండవచ్చునేమో కానీ పాకిస్తాన్ యొక్క పరువు, ప్రతిష్ట, కీర్తి, దాని యొక్క విలువ మొత్తం అంతా కూడాను అంతర్జాతీయ వీధుల్లో పూర్తిగా ఒక్కో గుడ్డను లాగేసి వస్త్రాపహరణం చేసినంత పనిచేశారు భారతదేశపు వైమానిక దళ వీరులు. చిట్ట చివరికి లంగోటి గుడ్డతో మిగిలినటువంటి పరిస్థితి పాకిస్తాన్ది. 7-8 గంటల పాటు ఎడతెగని ఏకధాటి దాడితోటి రావల్పిండి ఏమిటి, ఫైసలాబాద్ ఏంటి, ఇస్లామాబాద్ ఏంటి, లాహోర్ ఏంటి, సియాల్కోట్ ఏంటి, కరాచీ ఏమిటి, ఈ రకంగా ఈ పట్టణం ఆ పట్టణం అని లేదు. ప్రధానమైనటువంటి అన్ని నగరాల్లో, ఆఖరికి పెషావర్లో కూడాను, ఖైబర్ పఖ్తూన్ఖ్వా యొక్క రాజధాని అయినటువంటి పెషావర్లో కూడాను భయంకరమైనటువంటి బాంబు దాడులు పాకిస్తాన్ని మొత్తం ఒక చిల్లుల జల్లెడలా చేసి పారేసేసింది భారత వైమానిక దళం. తన బలమేంటో చూపించింది. దీంతో పాకిస్తాన్ పరిస్థితి మ్యాప్లో ఉన్నా కూడాను లేని పరిస్థితి వచ్చేసింది. అందుకే ఐపీఎల్ అంటే ఇక పాకిస్తాన్ లేదు. నిజానికి పాకిస్తాన్కి చెందినటువంటి చైనీస్ మేడ్ ZDK-03 కారకోరం ఈగిల్ ఎవాక్స్ రికనైజాన్స్ చేయడంలో, నిఘా వేయడంలో చాలా పేరు పొందినటువంటి విమానాలైనటువంటి ఈ ఎవాక్స్ని పిట్టల్ని కాల్చేసినట్టుగా భారతీయులు కాల్చేశారు. కనీసము 4 ఎవాక్స్ని కాల్చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ ధృవీకరిస్తోంది దీన్ని. అదేవిధంగా అమెరికా సప్లై చేసినటువంటి 2 F-16s, ఇందులో ఒక F-16 మొట్టమొదటి రోజే మనం ధ్వంసం చేశాము. కానీ పాకిస్తాను చెప్పలేదు, మనం కూడాను కొంతకాలం ఆగాము. ఇప్పుడు దాంతోపాటు గురువారం నాడు కూడా మరొక F-16 అంటే అమెరికాకి చెందిన అత్యాధునిక విమానాన్ని కుప్పకూల్చేశాం. 2 F-16s చైనా నుంచి అత్యంత ఖరీదుతో కొనుక్కున్నటువంటి JF-17కి కేటగిరీకి చెందినటువంటి 2 విమానాలు, అంటే 4 విమానాలు కుప్పకూలినాయి. ఈ విషయము భారత ప్రభుత్వం చెప్పనక్కర్లేదు, పాకిస్తాన్ స్వయంగా అంగీకరిస్తోంది. ఇదే కాకుండా రాత్రంతా కూడాను ముందు పాకిస్తాన్ భారత్ని భయభ్రాంతుల్ని చేసేందుకు అటు జమ్మూ నుంచి మొదలు పెడితే ఇటు భుజ్ వరకు, అంటే గుజరాత్లో ఉన్నటువంటి భుజ్ వరకు వివిధ సరిహద్దు పట్టణాలపైన, ఎయిర్ ఫోర్స్ స్టేషన్స్ పైన, ముఖ్యంగా మన భద్రతా దళాలకు చెందినటువంటి సైనికులకు చెందినటువంటి స్థావరాల మీద దాడి చేసే ప్రయత్నం చేసింది. మనము చేసినటువంటి దాడులు కేవలము పహల్గాం దాడికి ప్రతీకారంగా చేసినవి కేవలము ఉగ్రవాద క్యాంపులపైనే. కానీ పాకిస్తాన్ ఏకంగా మన సైనిక స్థావరాలపైన దాడి చేసింది. వీటన్నిటినీ భారత్ తిప్పికొట్టింది. ఇన్ని వేల డ్రోన్ దాడుల్లో ఒక్కటి కూడా విజయమై నేలకొచ్చి పేలినటువంటి సందర్భం లేదు. అంటే భారతదేశపు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అత్యద్భుతంగా పనిచేసింది 100% యాక్యురసీతో. పాకిస్తాన్ యొక్క దాడులు చేసేటటువంటి పూర్తి వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ యొక్క ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని లాహోర్లో, సియాల్కోట్లో, కరాచీలో, ఆఖరికి రావల్పిండిలో మొత్తం అంతా ఛేదించి పాకిస్తాన్లో ఎక్కడ పడితే అక్కడ, ఏ మూలంటే ఆ మూల, ఏ చోటంటే ఆ చోట దాడులు చేయటం మొదలుపెట్టింది. చివరికి పరిస్థితి ఎక్కడి దాకా వచ్చిందంటే పాకిస్తాన్ అబద్ధ ప్రచారం చేయడానికి ప్రయత్నిస్తే 8,000 హిందూ పేర్లతో, ఇండియన్ పేర్లతో నడిచేటువంటి 8,000 పాకిస్తానీ ట్విట్టర్ హ్యాండిల్స్ని 1 గంటలో భారత ప్రభుత్వం మూయించింది. మూయించడమే కాకుండా భద్రతకు సంబంధించి, పాకిస్తాన్ భద్రతకు సంబంధించి చాలా కీలకమైనటువంటి సమావేశం తన ఇంట్లో జరుగుతున్నటువంటి షెబాజ్ షరీఫ్ని మొదలంట కుదిపిపోయేలాగా ఒక బ్రహ్మాండమైనటువంటి దాడి ఆయన ఇంటికి అతి సమీపంలో ఒక బాంబును వేసింది భారత సైన్యం. దీంతో షెబాజ్ షరీఫే కాదు, సైనికాధికారులందరూ కూడాను పరుగున వెళ్ళి బంకర్లలో తలదాచుకున్నారు. రాత్రి బంకర్లో, సొంత దేశంలో బంకర్లో తలదాచుకునే పరిస్థితికి షెబాజ్ షరీఫ్ వచ్చాడు.
అదేవిధంగా ఆసిమ్ మునీర్ కూడా బంకర్లలో ఉన్నారు. అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అయితే ఇటు అధికారికంగా ఏది రుజువు కాలేదు. ఆసిమ్ మునీర్ని బందీ చేసి ఆయన స్థానంలో వేరే వ్యక్తిని ఆర్మీ చీఫ్గా పెట్టాలన్నటువంటి ప్రయత్నం ఏదో జరుగుతోందని చెప్పి వార్తలు వస్తున్నాయి. నిజమెంతో అబద్ధమెంతో తెలియదు కాబట్టి వాటిని పెద్దగా విశ్వసించకూడదు. ఏదేమైనప్పటికీ ప్రధానమంత్రి సైతం బంకర్లోకి పారిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశము తయారు చేసుకున్నటువంటి సొంత టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి స్కై స్ట్రైకర్ అనేటటువంటి డ్రోన్ చాలా అద్భుతంగా పనిచేసింది. మన విమానాలు అద్భుతంగా పనిచేసాయి. ఒక్క చిన్న మెత్తు దెబ్బ కూడా లేకుండా, నష్టం కూడా లేకుండా అన్నీ తిరిగి వచ్చాయి. దీంతో పాకిస్తాన్ 2 రోజులు చేస్తున్న ప్రచారం అంతా వమ్మైపోయింది. తమాషా ఏంటంటే ఇదంతా జరుగుతూ ఉండగా ఎవరో పాపం అమెరికా దేశ ఉపాధ్యక్షుడైనటువంటి జేడి వ్యాన్స్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ఇండియా పాకిస్తాన్ వార్ ఈజ్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్, అసలు మాకు దీంతో సంబంధం లేదు, వాళ్ళు కొట్టుకొనివ్వండి అన్నారు. అంటే పాకిస్తాన్ రక్షణ కోసం అమెరికా రాదు అన్నటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. రెండవది, ఈ నిన్నటి రాత్రి మొత్తం అంతా జరిగిన దానిలో పాకిస్తాన్ మనపైన దాడి చేయలేకపోయింది, మన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని ఛేదించలేకపోయింది. మనం పాకిస్తాన్లో ఎక్కడంటే అక్కడ దాడి చేశాము. చిట్ట చివరికి ప్రధానమంత్రులు కూడా పారిపోయేలా చేశాము. ప్రధానమంత్రి పారిపోవడం చూస్తే నాకు 1971 భారత పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి సంఘటన ఒకటి గుర్తుకొస్తుంది. 1971లో కూడా ఇలాగే ఢాకాలో ఉన్నటువంటి పాకిస్తాన్ ప్రభుత్వం, అప్పుడు ఢాకా తూర్పు పాకిస్తాన్గా ఉండేది, పాకిస్తాన్ ప్రభుత్వం సమావేశం చేస్తున్నటువంటి సమయంలో సరిగ్గా సమావేశపు భవనం యొక్క గుమ్మటం మీద భారత వైమానిక దళం బాంబుని వేసింది. ఆ బాంబు దెబ్బకి బంగ్లాదేశ్కి అక్కడ గవర్నర్గా ఉన్నటువంటి పాకిస్తానీ నాయకుడిగా ఎవరైతే ఉన్నారో తూర్పు పాకిస్తాన్కి, ఆయన పోయి ఒక కుర్చీ కింద నక్కాడు. గజగజ వణుకుతూ బాంబు దాడి ఆగినటువంటి మరుక్షణం పరిగెత్తేసేసి వెళ్ళి రాజీనామా చేసేసేసాడు. సరిగ్గా అలాంటి సంఘటనే ఈసారి జరిగింది. 1971లో ఢాకా అసెంబ్లీ మీద దాడి జరిగినట్టుగానే షెబాజ్ షరీఫ్ ఇంటి దగ్గర దాడి జరిగింది. ఇప్పుడు మొత్తం మీద పరిస్థితి ఏమిటి అంటే ఈరోజు అసలు మళ్ళీ భారత్ మీద ఈ రాత్రికి దాడి చేసేందుకు పాకిస్తాన్ దగ్గర ఏమన్నా ఉందా? పోనీ నౌకాదళం ఏదన్నా చేస్తుందంటే భారత నౌకాదళానికి చెందినటువంటి ఐఎన్ఎస్ కోల్కతా, ఐఎన్ఎస్ విక్రాంతులు మొత్తం పాకిస్తాన్ యొక్క సాగర తీరాలని దిగ్బంధనం చేశాయి. వాటికి మద్దతుగా మరొక 20 యుద్ధ నౌకలు వస్తున్నాయి. మొత్తము కరాచీ నగరంలో ఉన్నటువంటి ఆర్మీ, అదేవిధంగా నేవీకి సంబంధించిన స్థావరాలన్నింటినీ విధ్వంసం చేసేశారు. దీంతో పాకిస్తానీ నేవీ యుద్ధం చేయగలిగే స్థితిలో లేదు. రేపు యుద్ధమే జరిగితే నేవీ లేదు, ఎయిర్ ఫోర్స్ లేదు. పాకిస్తాన్ కేవలం పదాతి దళపు యుద్ధం చేయాలి. ఒకవేళ భారతదేశం కనుక ఇప్పుడు తన పదాతి దళాన్ని, తన ఆర్మీకి, ల్యాండ్ ఆర్మీకి ఆదేశాలు ఇచ్చి పిఓజేకేని విడుదల చేయాలని, అదేవిధంగా అత్యంత కీలకమైనటువంటి జమ్మూ కాశ్మీర్లో చాలా ఇబ్బందులకు కారణమవుతున్న హజిపీర్ పాస్ని, షకర్గఢ్, బల్జ్ని, ఈ ప్రాంతాలన్నింటినీ కూడా ఆక్రమించుకోవాలని కనుక ఆదేశించినట్లయితే బహుశా 1-2 రోజుల్లో ఆ పని కూడా పూర్తవుతుంది. కాబట్టి అత్యంత కీలకమైన దశకు చేరుకుంది మొత్తం ఘట్టము. పాకిస్తాన్కి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. అందుకే చాలామంది ఇప్పుడు ఐపీఎల్ అంటే ఇక పాకిస్తాన్ లేదు అని అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.